మేము ఆయన పిల్లలుగా పుట్టడం మా అదృష్టం. అంటే ఇది అందరు పిల్లలు చెప్పినట్టు కాదు. మేము నిజంగా చాలామంది మాతో అన్నది ఏంటిదంటే, మీకేంట్రా మీ డాడీ ఉన్నాడంటే నిజంగా మేము చాలా వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. మాకు ఆయన ఉండబట్టే మేము చెప్తున్నాం కదా. అంటే చాలామంది వేరే రకంగా అనుకుంటారు, మీరేంట్రా గోల్డెన్ స్పూన్ తోటి పుట్టిరా. నిజంగా మేము గోల్డెన్ స్పూన్ తోటి పుట్టినాం. మమ్మల్ని చిన్నప్పటి నుంచి అన్నీ మాకు ప్రొవైడ్ చేసిండు. ఏ రోజు కూడా మాకు లేదని లేదు. ఎప్పుడైనా అంటే మేము చాలా అంటే మా కోసం ఎట్లా అంటే, ఆయన ఎప్పుడూ ఎవరి ముందు తల దించుకోలేదు. ఎప్పుడైనా దించుకోవాల్సి వస్తే పిల్లల కోసమే దించుకున్నాడు తప్ప ఆయన అంటూ ఏ తప్పు చేయలేదు. మాకు తెలిసి నా కోసం మా అన్న కోసం ఎవరి ముందే ఆయన చెయ్యి చాచి ఉండొచ్చు, కానీ ఆయనంతటా ఆయన సొంతంగా ఎప్పుడు ఆయన కోసం ఈ డ్రెస్ కానీ, ఆయన షర్ట్ కానీ, షూస్ కానీ ఏ రోజు ఆయన వెళ్ళి షాప్కి వెళ్ళి ఆయన సొంతంగా కొనుక్కున్నది మాకు తెలియదు. ఎప్పుడు కూడా ఆయన కోసం రూపాయి ఖర్చు పెట్టుకోలేదు. నేను చాలామంది ఫాదర్స్ని చూస్తున్నాను, వాళ్ళందరూ ఏంటిదంటే కొంతమంది బట్టలు, మగవాళ్ళు కూడా చాలామంది బట్టలు కొనుక్కోవాలి ఇది అంటున్నారు. మా డాడీ మాత్రం మా మమ్మీ అన్ని కొనిస్తుంది తప్ప ఆయన ఎప్పుడు కొనుక్కోడు. మేము ఈ క్రిస్మస్ కొన్న డ్రెస్ ఆ క్రిస్మస్ దాకా దాచుకుంటాడు, అప్పుడు వేసుకుంటాడు. ఇప్పుడు ఈ బర్త్డేకి ఇప్పుడు బట్టలను వస్తాయి కదా, ఇది ఒక 10 సంవత్సరాలు నడిచిపోతుంది 70వ పుట్టినరోజు దాకా. మధ్యలో ఎప్పుడు ఇంకా ఏడు పాత బట్టలే అవన్నీ దాచి మళ్ళీ 70వ పుట్టినరోజు మళ్ళీ మనం కొని ఆయన కొనుక్కోడు, మనం కొన్న అన్ని నడిపి పెరిగిపోతుండే అంతే. ఎప్పుడు సొంతంగా ఆయనకంటూ ఏనాడు ₹1 కూడా ఖర్చు పెట్టుకోలేదు మా ఫాదర్ మా కోసమే. అండ్ మేము అంటే అన్నీ ఎప్పుడు మాకు బాగానే ఉండేది. ఎప్పుడైనా కానీ ఫైనాన్షియల్ ట్రబుల్స్ వస్తే మాత్రం అసలు చాలా ఇది అయిపోయాడు అనమాట. దేవుడి దేవల్ల మేము ఎప్పుడు మంచిగా ఉండే. ఒక్కొక్కసారి ఏంటిదంటే ఎప్పుడైనా ఒకసారి స్కూల్లో కాలేజ్లో ఉన్న టైంలో ఫీజు కట్టలేదు, ఒకసారి టైంకి ఫీజు కట్టలేదు. క్లాస్ అందరి ముందు నన్ను నించోబెట్టు, నేను ఈవినింగ్ వచ్చి డాడీ ఇట్లా అందరి ముందు నించోబెట్టిరా అంటే ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒకటి చేసి సాయంత్రానికి మొత్తం ఫీజు అంతా తెచ్చేటోడు, కట్టేస్తాడు. నా పిల్లల్ని నిలబెడతారా అని చెప్పి. ఇది ఇంకొక విషయం, ఇంకొక మెయిన్ ఇన్సిడెంట్ చెప్పాలి నేను. ఇది పండుగ కూడా తెలీదు. మా పండుగకి ఇక్కడ ఏంటిది ఫారెన్ వెళ్ళే ట్రిప్కి ఛాన్స్ వచ్చిందనమాట. నిజంగా చెప్పాలంటే మా దగ్గర అసలు ఏం లేదండి ఆ టైంలో. చాలా దీనస్థితిలో ఉండే. మా డాడీ మా కోసం ఒక పర్సన్ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పండుగ కూడా తెలీదు ఆ సంగతి పండుగ కూడా తెలీదు, మా దగ్గర రూపాయి కూడా లేదు. మా కోసం ఒక పర్సన్ ఆయన ఆఫీస్ బయట రోజంతా కూర్చున్నాడండి మా డాడీ. పండుగకి డబ్బులు కట్టి ఫారెన్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. పండు ఫోన్ చేశాడు. పండు ఇక్కడ లేడు. పండు హీ వాజ్ ఇన్ అహ్మదాబాద్లో ఉన్నాడు, గుజరాత్లో ఉన్నాడు. డాడీ ఇట్లా ఫారెన్ ట్రిప్కి ఛాన్స్ వచ్చింది, నువ్వు అరేంజ్ చేయాలంటే. పండు యాక్చువల్ డాడీ మమ్మల్తో నాకే ఎక్కువ అటాచ్మెంట్. ఎందుకంటే పండు చిన్నప్పటి నుంచి ఆఫ్టర్ ఇంటర్ నుంచి కూడా పండు ఎప్పుడు బయటనే ఉండేటోడు, నేను ఫ్యామిలీతో ఉండేటోడు. పండు ఎప్పుడు హాస్టల్. సో పండుకి ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ తెలియదు అనమాట. చాలా టైట్ ఉండే, అసలు రూపాయి కూడా లేదు. వాడు ఫారెన్ ఎట్లయినా వెళ్ళాలి. కాలేజ్ నుంచి ట్రిప్ వచ్చింది, ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, వాడిని పంపకపోతే ఫీల్ అవుతాడు. వాడని అసలు లేదు డబ్బులు. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ బయట కుర్చీలు వేస్తారు కదా, అక్కడ రోజంతా నిలబడి సాయంత్రం ఆయన డబ్బులు ఇస్తే తెచ్చుకున్నాడు డాడీ. తెచ్చి మా అన్నకు కట్టించి ఆయన ఫారెన్ పంపించాడు డాడీ. అన్న ఇటలీ వెళ్ళి వచ్చాడు అనమాట అప్పుడు. సో అట్లా మా కోసం ఎన్నైనా చెప్పొచ్చు. ఎప్పుడు పిల్లలకి మాకు ఏ లోటు లేకుండా పెంచాడు అన్నమాట. చాలామంది మీకేంటారా మీ డాడీ ఉన్నాడు. ఎస్, మేము చాలా గర్వంగా చెప్పుకున్నాం మా డాడీ ఉన్నాడు కాబట్టి మేము ఉన్నాం. మాకేం లేదండి, మేము చాలా మాకు అసలు ఏం లేదు. మేము ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాం కదా, మేము జీరో. మా ఫాదర్ లేకపోతే మేము జీరో. ఆయన ఉన్నాడు కాబట్టి మేము ఈ స్టేజ్లో ఉన్నాం. మేము బతుకున్నామంటే ఆయన కోసమే, మా జీవితం అంతా ఆయన కోసమే. మేము ఆయన అనుకున్న స్థాయిలో మేము ఉండకపోవచ్చు, కానీ ఆయన కోసమే మేము ఉన్నాము. సో ఆయనకి ఏం చేసినా మేము తక్కువనండి. మేము ఒకటే అనుకున్నాం, నేను పండు ఈ ఈవెంట్ గురించి ఒక 2 years నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్ ఇంకా చాలా పెద్దగా చేద్దాం అనుకో. మా డాడీకి ఏంటంటే పెద్దగా చేయడం ఎందుకు, ఇదేమన్నా పెళ్ళ అట్లా వద్దు, అట్లా చిన్న అని. సో డాడీకి ఏంటంటే ఇట్లా కొంతమందితో చేసుకోవడమే ఇష్టము. సో మేము 2 years బ్యాక్ నేను అన్న అనుకొని మనం ప్లాన్ చేద్దాం. 2 years నుంచి ప్లాన్ చేస్తూ చాలా కొన్ని వందల మందిలో ఇంతమందిని ఫిల్టర్ చేస్తూ మీరందరూ ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని మేము అంతా ప్రేమిస్తున్నాం అని అర్థము. ఎంతో మందిలో నుంచి మిమ్మల్ని అందరినీ సార్ట్అవుట్ చేసి అందరూ డాడీకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డాడీకి చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ ఉండాలని చెప్పి మేము ప్లాన్ చేసినాము. అట్లా ఎన్నో చేసిండు మా కోసం. ఆయన ఎప్పుడు తలదించుకోని వ్యక్తి. అసలు ఎంత కష్టం వచ్చినా కానీ ఆయన భరించేటాడు తప్ప, అట్లాంటిది బహుశా ఎక్కడైనా తలదించుకొని ఉంటే మా కోసమే ఆయన కష్టపడ్డాడు తప్ప. సో థ్యాంక్ యూ డాడీ. ఎంతో చేసిండు, మేము ఏం చెప్పలేము, సమయం అయిపోతుంది. ఆయన ఎంత అంటే చాలా చేసిండు అనమాట. కరోనా టైంలో కూడా మేమైతే
దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను పండు అనుకున్నాం. మాకు ఒకటే, మాకేంటిదంటే డాడే కదా మాకంతా, ఆయనకి ఏమన్నా అయితే మేము ఎట్లా అని చెప్పి మేము కార్లు వెళ్తున్నాం. పండు అంటూ నీకు అయిపోతుంది ఆయన పని, ఎట్లారా అదంటే వెనకాల కూర్చొని నేను మమ్మీ ఆ చేతులు అవన్నీ రుద్దుతున్నాం కరోనా టైంలో. తర్వాత 2-3 సార్లు హార్ట్ అటాక్స్ వచ్చినాయి. ఎట్లా మేమైతే అదే ఊహించుకుంటున్నాం. ఆయన లేకపోతే ఏంటి మా పరిస్థితి, ఆయన వల్ల కదా మేము అంతున్నది. ఆయన ఇంకొక విషయం డాడీ గురించి చెప్పాలంటే గొప్ప కాదండి, మమ్మల్ని నన్ను పండుని ఎంత చూసిండో ఎవరైనా మీరు ఇక్కడ ఉన్న చాలామందిని మీరు అడగొచ్చు. మా ఇంటికి డిన్నర్ టైంకి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి డిన్నర్ పెట్టి పంపాలి. టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెట్టాలిరా వాళ్ళకి, లంచ్కి వస్తే లంచ్ పెట్టాలి. మన దగ్గర ఉన్నా లేకున్నా టీ టైంకి వస్తే వాడికి టీ చేసి ఇవ్వండి. మీరు నిన్ను ప్రేమించిన నువ్వు ప్రేమిస్తే నీకేమొస్తుందని నీ శత్రువుని కూడా ప్రేమించాలి అని డాడీ నేర్పించిండు అనమాట. మేమంటాం ఎందుకు డాడీ వాళ్ళతోటి ఎప్పుడు ఏదో ఒకటి అని అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిన్ను ప్రేమించేటట్టు ప్రేమిస్తే నీకేమిది కాదు, అందరిని ప్రేమించాలి, అందరికీ నువ్వు సేమ్ హానర్ చేయాలని చెప్పి మాకు ఆ బుద్ధులు నేర్పించండి. మేము ఇలా చాలామంది పిల్లలు, ఇప్పుడు మా అన్న అన్నాడు కదా, చాలామంది పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు విదేశాల్లో, ఎక్కడెక్కడ. మేము ఎందుకో తెలియదు కానీ మేము అక్కడికి వెళ్ళలేదు, మాకు వద్దు, మాకు మా ఫాదరే కావాలి, మేము ఆయనతో ఉంటాం. ఎవరేమన్నా అనుకోని, నేను మా అన్న అదే డిసైడ్ అను, కష్టమో నష్టమో ఉన్న దాంట్లో వేసుకొని తింటాం, మాకు అవసరం లేదు. సో మా ఫాదర్ తోటే ఉంటాం. మేము ఏదైనా కష్టం వస్తే మేమేం పంచుకుంటాం, దేవుడు చిత్తం, దేవుడు ఎట్లుంటే అట్లా నడిపిస్తాడని చెప్పి మేము అట్లా కొనసాగుతూ ఉండే. సో వచ్చిన మీ అందరికి థ్యాంక్స్ అండి. డాడీ సచ్ లవబుల్ పర్సన్ అనమాట. ఎంతోమందికి ఎన్నో చేసిండు. మేము ఇప్పుడు మా వల్ల కొంత ఆయన ఇదవుతుండే తప్ప, నా ముందు చాలామంది వచ్చి అన్న ఒక 5,000 అన్న అని చెప్పి తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేనే డాడీ ఆయన ఫోన్ చేసినా మళ్ళీ 5,000 తీసుకోబడి అంటే పోనీరా వాళ్ళు ఇస్తే లేకపోతే నీకు ఏందిరా అంటే, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు అందరికి ఇస్తావు, రేపు మమ్మల్ని కూడా చూడాలా, నువ్వు ఇచ్చుకుంటే పోతావు నీ పర్సులోకి వెళ్ళి మమ్మల్ని కూడా చూడాలా. నిజమే కదా అండి. ఇప్పుడు ఈయన అందరికి మా పరిస్థితి నువ్వు ఉంటే కదా మాకు అని ఇప్పుడు నేను మానిటర్ చేస్తాను. ఇవన్నీ మాకేం చెప్పేటోడు కాదు, మీరు నమ్మరు. కొన్ని లక్షలు ఇచ్చిండండి చాలామందికి, మాకు ఎక్కువై కాదు, మాకు ఎక్కువై కానే కాదు. ఆయన ప్రేమ కరోనా టైంలో ఆయన ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో ఉంటే నాకు ఒక 2 days బ్యాకే ఒక బుక్ రాసి ఇచ్చిండు. నాన్నగా వీళ్ళు వెళ్ళి ఇంత ఇచ్చిన బై మిస్టేక్ ఏమైనా అయితే నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి అడగంటే, డెత్ స్టేజ్లో ఉండే డాడీ. నిజంగా ఇంకా డాడీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. డాడీ ఉన్నాడంటే దేవుని కృప, దేవుని దయ. నాకు ఇచ్చేసాడు, పండు లేడు, నాకు బుక్ ఇచ్చి ఎవరెవరికి ఎన్నెన్ని ల్యాక్స్ ఇచ్చాడంటే. సో డెత్ స్టేజ్లో ఉండే చేశాను అందరికి ఫోన్లు, అన్న డాడీ పరిస్థితులు ఉన్నాడు, చచ్చిపోయేటట్టున్నాడు అన్న, మీకు ఒక 2 lakhs ఇచ్చాను కదా అంటే, మొన్ననే మా మనవరాలు పుట్టింది, ఫస్ట్ బర్త్డే చేస్తున్నాడు ఉన్నాడు ఒక ఆయన. అంటే మా డాడీ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదండి. ఆయన వచ్చి అన్న 2 లక్షలు అంటే టక్కుమని తీసి ఇచ్చాడు. మా కోసం దాచిన డబ్బులే, మా భవిష్యత్తు కోసం మా కోసం దాచిన. అంటే వాళ్ళు ఇస్తారా ఇయ్యరని కాదు, వాడు కష్టంలో ఉన్నాడు. వాడు మన దగ్గరకు వచ్చి చేయి చాపినప్పుడు మనకు నీ దేవుడు ఏం నేర్పించాడు, ప్రేమించాలని నేర్పించాడు. కూడా వాడు మనల్ని అడిగిండు. నీ అల్మార్లో నువ్వు పైసలు పెట్టుకొని వాడు అడిగినప్పుడు నువ్వు ఇవ్వకపోతే నువ్వు పాపం చేసినట్టే లెక్క అని చెప్పి టక్కు పని తీసి వాళ్ళకి ఇచ్చేస్తాడు. అట్లా కొంతమంది ఫోన్ చేస్తే, కొంతమంది చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నారు వాళ్ళు, కొంతమంది తెలిసి వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫోన్ చేస్తే అన్న ఇట్లా కావాలంటే వాళ్ళు ఎమ్మటే డబ్బులు కొట్టేసిన వాళ్ళు, కొంతమంది తీసుకున్నారు, ఇవ్వలేదు, వాళ్ళు లేరు కూడా. సో ఇట్లా అనమాట. సో అంత ప్రేమ అనమాట. సొంత పిల్లల్ని ఎట్లయితే ప్రేమిస్తాడో అందరిని అట్లనే ప్రేమిస్తాడు. అది మా ఫాదర్. ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువనే. సో సచ్ ఎ గ్రేట్ ఫాదర్, చాలా హంబుల్ పర్సన్. ఎవరిని కూడా ఒక్క మాట అనగానే చూడలే. ఆయన నాకు తెలిసి నేను 28-29 years ఉన్నా, నాకు తెలిసి ఒక్కడిని కొట్టిండు. ఒక్కరోజు ఒక్కడిని కొట్టాడు నా ముందు. అది ఒక్కటే నేను చూడటం, ఆయనకు అంత కోపం చూడటం ఆ రోజే. మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మొత్తం వైర్లను తీసుకుపోయి ఒక స్కూటర్లు పెట్టుకొని వెళ్ళిపోతుంటే వాడిని పట్టుకొని కొట్టిండు ఆ రోజు. అదొక్కటే చూడటం తప్ప ఏ రోజు మా తండ్రి కనీసం గొంతెత్తి కూడా, నేనే చాలామంది మీద గట్టిగా అరుస్తా కానీ ఆయన నోరెత్తి ఒక్క మాట ఎప్పుడు ఎవరిని అనలేదు. అంత మంచోడు. మా డాడీ చాలా మంచోడు, మా మమ్మీ కూడా అంతే మంచిది. సో ఈ టైం మమ్మీ గురించి కూడా చెప్పాలి ఒక నిమిషం. డాడీ ఇంత మంచిగా ఉన్నాడంటే దానికి మెయిన్ కారణం మమ్మే. ఎందుకంటే ఇటువంటి భార్య నేను ఎప్పుడు చూడలేదు. నాకు భార్య వస్తే అటువంటి భార్య రావాలని నేను కోరుకుంటా. ఎందుకంటే నాకు 28 years, మా మమ్మీ మా డాడీని ఈ రోజు దాకా నాకు ఇది కొను అని ఏ రోజు అనలేదు. మరి ఇది నమ్ముతారు నమ్మరు కానీ నాకు తెలిసి ఈ రోజు దాకా ఇగో నాకు ఇది కావాలి ఇది కొనని. ఆమె వేసుకున్న ప్రతిది కూడా ఆమె జీతంతో ఆమె దాచుకొని ఆ స్కీములో లోన్లో ఏదో కట్టుకొని ఆమె కొనుక్కునే తప్ప, ఆ డాడీ ప్రేమతో ఎప్పుడైనా ఇస్తే ఇచ్చింది తప్ప. చాలామంది నేను చూసిన పీక్క దగ్గర రాలని, నాకేమి ఇస్తారా, ఏం లేదు మొత్తం అన్నాను. ఇంకా చెప్పాలంటే ఆమె నాకు ఇచ్చింది, ఆమెనే.
2-3 కార్లు ఉన్నాయి ఆమె పేరు మీదనే, ఆమెనే ఆఫీస్ నుంచి తెచ్చుకుంది అంతా. సో మమ్మీ కోఆపరేషన్ చాలా. ఈయన మంచితనం ముందు ఆమె ఆనదనమాట, అది మెయిన్. ఏంటంటే ఈయన చాలా మంచోడు కదా, దాని ముందు చాలామంది మా అమ్మని ఏంటంటే అమ్మో ఇంత కోపం అనుకుంటారు, కానీ ఆమె లెక్కనే ప్రేమిస్తుంది ఆమె. మా అత్త వాళ్ళ ఇళ్ళలో ఎప్పుడైనా ఫంక్షన్లు అయితే మనం ఊరు వెళ్తాం కదా, చాలామంది ఏమనుకుంటుంటే డాడీ ప్రోత్సాహం అనుకుంటారు. మా మమ్మీ రేపు మీ అక్క వాళ్ళ ఫంక్షన్ ఉంది కదా మనం వెళ్ళాలా, ఏం చేయాలి అంటే. సో మమ్మీ గురించి చాలామందికి తెలియదు, చాలామంది బయట నుంచి చూసి అనుకుంటారు కదా తప్ప డాడీ ఎంత ప్రేమిస్తాడో అందరినీ మమ్మీ అంతే ప్రేమిస్తుంది. కాకపోతే మేమేంటంటే ఏది దాచుకోం. మా డాడీ ఏంటంటే అన్నీ దాచుకుంటాడు, ఒక్కడ పోయి తలుపేసుకుంటాడు, లోపల ఏం చేస్తాడు దేవునికి. మేమేది దాచుకో, ఏదున్నా ముఖం మీద అంటాం, వాడు తిట్టుకుంటాడు పోతాడు, మాకు అవసరం లేదు. ఏదన్నా ఫేస్ టు ఫేసే ఉంటుంది. సో అటువంటి గొప్ప తల్లిదండ్రులు మాకు ఇచ్చాడు దేవుడు, అందుని బట్టి వందనాలు. ఆ సమయం ఆలస్యాన్ని క్షమించండి. సో మెయిన్గా ఇప్పుడు ఇక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మళ్ళీ అదంతా కష్టమైంది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తా. చాలామంది వచ్చారు, మీ అందరికీ చాలా థ్యాంక్స్. మిమ్మల్ని అందరినీ మా డాడీ ప్రేమిస్తున్నాడు, మేము కూడా మిమ్మల్ని అంతే గౌరవిస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. చాలామందిలో మిమ్మల్ని అందరికి ఫోన్ చేసి పిలిచినామంటే మీరు అందరంటే డాడీకి చాలా ఇష్టము, చాలా ప్రేమ. కాబట్టి ఫస్ట్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో మమ్మల్ని పెంచి పోషించి ఇదంతా మా అమ్మమ్మ, మా డాడీ మమ్మీతో పాటు వాళ్ళు కూడా మాతో ఉండే, మా పిన్ని బాబాయ్ వాళ్ళ పిల్లలు కావచ్చు, మరి దూరం నుంచి అత్త వాళ్ళు చాలా ప్రయాసపడి వచ్చారు. మా 3 అత్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ రాజమండ్రి, విజయవాడ, నర్సాపురం ఆ ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ మా బీబీసీ సంఘస్థులు ఉన్నారు, వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. మా బంధువులు స్నేహితులు మీ అందరికి థ్యాంక్స్. మా డాడీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, అనిల్ అన్న కావచ్చు, ప్రవీణ్ అన్న కావచ్చు, మా ముఖ్యంగా లక్ష్మణ్ అంకుల్ ఏంటంటే మా డాడీ ఎవరికి ఏ కష్టం వచ్చినా మా డాడీ ఉంటాడు, మాకేమైనా కష్టం వస్తే లక్ష్మణ్ అంకుల్ ఫోన్ చేయొచ్చని మా లక్ష్మణ్ అంకుల్ ఉన్నాడు ఇక్కడ, పెద్ద లీడర్ ఆయన. సో ఇటువంటి మా అందరు ఉన్నాడు. అట్లాగే ఈ ఫంక్షన్ కోసం కూడా చాలామంది సహకరించి ఉన్నారు, ఫైనాన్షియల్గా కాదు, వాళ్ళ యొక్క భుజాలు మోసి అంతో కొంత సహాయం చేస్తున్నారు. షాలోమ్ కావచ్చు, పండు కావచ్చు. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని ఇంత మంచి ఈవెంట్ చేయడానికి దేవుడు మరి కృప చూపించాడు. మమ్మీ వాళ్ళ కొలీగ్స్ కూడా ఉన్నారు, వారందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. నివేదిత అంటే ప్రదీప్ అంకుల్, మరి డాడీ రాజవర్ధన్ అంకుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. మా మేనత్తలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, వాళ్ళందరూ స్పెషల్ థ్యాంక్స్. మా సంఘస్థులు, మా పాస్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ప్రత్యేకంగా చెంటు మామయ్యకి స్పెషల్ థ్యాంక్స్. మొత్తం సభను మొత్తం ఉర్రు తొలగించిండు, నన్ను కూడా ప్రోత్సహించిండు చెప్పడానికి. ఎప్పుడు ఇట్లా ఎప్పుడు వేడి ముఖంతో ఉంటే కుదరదు కదా. ఫంక్షన్ చేస్తున్నావు సంతోషం కూడా, 1 గంట లేట్ అవుతుంది ఏముంది, ఒక గంట మా డాడీ 1 గంట లేట్ అవుతుంది. సినిమాకి పోతే 12 గంట కాదా అయితే కష్టపడ. ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఒక ప్రోగ్రాం 1 గంట అటు ఇటు అయితే ఏమైంది చెప్పుర్రి. సో నన్ను ఏం తిట్టుకోకండి, లేట్ అయింది, తిట్టుకోండి, నేను చేసేదేం లేదు, మీ ఇష్టం, వేరేమని అనుకోండి. ఒక 5 నిమిషాల ప్రోగ్రామ్ అయిపోతే కేక్ కటింగ్ ఉంటుంది, సన్మానం చేస్తాము. మా మ్యూజిక్ టీం ఉన్నారు, స్పెషల్ థ్యాంక్స్. యాషరు, మరి మెల్కి సేదక్, ఇమాన్యుయల్ బ్రదర్స్, మీ ఇద్దరికి థ్యాంక్స్. సో రిచ్ స్పెషల్ థ్యాంక్స్ రిచ్కి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పటి నుంచి అన్న నేను ఏం చేయాలని చెప్పి వాడు కొన్ని విషయాలు సహకరించాడు. రిచ్కి స్పెషల్ థ్యాంక్స్. మా మరదలు ఉన్నారు, వీళ్ళందరూ సాంగ్స్లో వాటిలో హెల్ప్ చేశారు, వాళ్ళందరూ థ్యాంక్స్. మా బంధువులకి, స్నేహితులకి, రక్త సంబంధులకి అందరికి స్పెషల్ థ్యాంక్స్. ఊరు నుంచి మా అత్త వాళ్ళు వచ్చారు, మీకు మరీ స్పెషల్ థ్యాంక్స్. అంత ప్రయాసపడి మీరు రాకపోయినా వాడు అడిగేటోడు కదా, కానీ వచ్చారు. సో థ్యాంక్స్. సో మీకు స్పెషల్ థ్యాంక్స్. మా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మా అత్త వాళ్ళ సైడ్ కావచ్చు, మా డాడీ వాళ్ళ సైడ్, మా అమ్మ వాళ్ళ సైడ్, అందరికి థ్యాంక్స్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే మేము చాలా చిన్న పిల్లలము, దీనులము, మమ్మల్ని క్షమించండి. ఎవరి పేరైనా మర్చిపోతే దయతో క్షమించండి. శ్యామ్ అన్న కూడా వచ్చున్నాడు మచిలీపట్నం నుంచి, డాక్టరు. ఆయనకు పేషెంట్లు ఉన్నారు, ట్రీట్మెంట్లు ఉన్నాయి, అయినా కానీ సమయం తీసుకొని వచ్చాడు, ఆయనకు స్పెషల్ థ్యాంక్స్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. చక్కటి భోజనాలు మీకోసం ఏర్పాటు చేసాం. వాళ్ళు చక్కగా అయిపోయినా కానీ మమ్మల్ని ఏమనకండి, మీరేమైనా ఉంటే వాళ్ళతో తెలుసుకోండి తప్ప మాకేం సంబంధం లేదు. సో ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది, భోజనాలు స్టార్ట్ అయిపోతే మీరు చేసుకోవచ్చు. కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రేయరు, క్లోజింగ్ ప్రేయరు, మీరందరికీ ఇక విడుదల. ఓకేనా? ఎవరైనా మర్చిపోయింటే మళ్ళొక్కసారి క్షమించండి.